వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఎంతో తేలికైన కాగితాన్ని గాలిలో ఎగరేస్తే అది కొద్దిసేపట్లో కింద పడిపోతుంది. అలాంటిది ఎన్నో టన్నుల కొద్ది బరువుండే విమానం ఆకాశంలో ఎలా ఎగరగలదు అనే సందేహం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. మరి దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణికులు లేని సమయంలో సాధారణ బోయింగ్ 787 తరహా విమానం దాదాపు 130 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఇక ప్రయాణికులు, సిబ్బంది, బ్యాగేజీ, ఇతర వస్తువులను కలుపుకుంటే ఇలాంటి విమానాలు సుమారు 250 టన్నుల బరువు ఉంటాయి. ఇంతవరకు తయారైన ప్రయాణికులు లేదా రవాణా సంబంధ విమానాల్లో యాంటనో మరియా అన్నిటికంటే బరువైంది. దీని బరువు సుమారు 650 టన్నులు. ఇలాంటి విమానాలైనా ఇంతకంటే ఎక్కువ బరువు ఉండే సాటర్న్ వి లాంటి అత్యంత బరువైన విమానాలు, ఇంకా పైకి దూసుకెళ్లే రాకెట్లు అన్ని భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాల్లోకి వెళ్లేందుకు ఇంధనంలో ఉండే రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకోవడమే కారణం. ఇందుకు తగిన విధంగా విమానాల్లో రెక్కలు, టర్బోజెట్ ఇంజన్లు, విమాన రూపురేఖలు సహకరిస్తాయి. బెర్నౌలీ సూత్రాలు, న్యూటన్ మూడో సూత్రపు సర్దుబాట్లు విమానాల గగన విహారాలకు తోడ్పడతాయి. అలాగే రాకెట్ విషయంలో కూడా రాకెట్ ఇంధనం మండడం ద్వారా విడుదలైన వాయువులు కిందున్న గొట్టం ద్వారా విపరీతమైన ద్రవ్య వేగంతో రావడం ద్వారా రాకెట్ పైకెగురుతుంది. ఇందులో కూడా న్యూటన్ గమన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. భూమ్యాకర్షణ శక్తిని అధిగమించడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి విమానాల్లో, రాకెట్లలో వాడే ఇంధనాల్లో ఉంటుంది. అందువల్ల విమానాలు గాల్లో ఎగరగలవు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.